హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అనుష. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇవాళ మన ఛానల్లో నా ఫస్ట్ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దామా? హలో ఫ్రెండ్స్, ఇది ఫ్రైడే ఈవినింగ్ అండ్ సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి. మేము ఫ్రైడే ఈవినింగ్ పూజకి కావాల్సిన సామాన్లు అండ్ మా పాపకి నైట్ వేర్ కొందామని షాప్కి వెళ్ళామండి. అక్కడి నుంచే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి మేము వెళ్ళిన షాప్, పొమ్మీస్ నైటీస్. ఇక్కడొచ్చి సపరేట్గా నైటీస్ అండ్ ఇన్నర్ వేర్స్ అనేవి అమ్ముతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ నైట్ డ్రెస్ ఎంత బాగుందో. నాకు ఈ నైట్ డ్రెస్ అయితే చాలా నచ్చిందండి. దీని ప్రైస్ వచ్చి $775. చూడండి ఫ్రెండ్స్, మా పాపకి నైట్ డ్రెస్సెస్ చూస్తున్నామండి. ఈ నైట్ డ్రెస్ నాకు చాలా నచ్చిందండి, కానీ మా పాప యొక్క సైజ్ లేదండి దీంట్లో. ఇది 10 years బేబీకి అన్నారు, మా పాపకి 9 years అనమాట. చూడండి, మీకు ప్రైస్ కూడా చూపిస్తున్నాను, $560 అండి. తర్వాత చూడండి, ఇది కూడా నాకు చాలా నచ్చిందండి, వైట్ అండ్ బ్లూ చెక్స్ది. కానీ దీంట్లో కూడా మా పాపకి సైజ్ లేదండి. ఫైనల్గా ఈ రెడ్ది తీసుకున్నామండి. ఇదైతే $390 పడింది. రెడ్ విత్ స్కిన్ కలర్ ప్యాంట్ తోటే ఇచ్చారండి. తర్వాత అది నాకు బాగా నచ్చిందండి, అందుకే అది కూడా చూపిస్తున్నాను. కానీ ఆ ప్యాంట్ అనేది మా పాపకి బాగా లూజ్ అవుతుందండి. ఇది $470 అంటండి. తర్వాత నేను మీకు నైటీస్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, $720 అంట. నైటీస్కి కూడా మాస్క్ ఇస్తున్నారండి. మాస్క్ ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకో నైటీ చూస్తున్నానండి. మా హస్బెండ్ అయితే నన్ను నైటీ తీసుకోమన్నారు. నేనే చెప్పాను నాకు ఇప్పుడేం అవసరం లేదని. కానీ నైటీస్కి మాస్క్ ఇవ్వడమేనండి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, నైటీస్కి మాస్క్ వేసుకొని మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి మాస్క్ వేస్ట్. తర్వాత నైట్ ప్యాంట్స్ దగ్గరికి వెళ్ళామండి. నైట్ ప్యాంట్స్ అనేవి $450 నుంచి ఉన్నాయండి. $450 నుంచి $470 వరకు ఉందండి. తర్వాత వద్దులే అనుకొని మేము వెళ్ళిపోయామండి. నాకు ఇప్పుడైతే ఏం అవసరం లేదు, అందుకే షాపింగ్ ఏం చేయలేదు, వెళ్ళిపోయాము. చూడండి ఫ్రెండ్స్, మేము ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళిపోతున్నాం. కార్లో కూర్చొని మా హస్బెండ్ని నువ్వు కూడా హాయ్ చెప్పంటే నేను కనిపించనని మాస్క్ వేసేసుకున్నారు. అందుకే నేనే చెప్తున్నాను అనమాట. తర్వాత ఫ్రూట్ షాప్కి వెళ్ళిపోదాం పదండి. అక్కడ సపరేట్గా ఒక గ్లౌజ్ ఇచ్చారండి. ఫస్ట్ యాపిల్స్ తీసుకుంటున్నాను. అన్నీ 2 తీసుకున్నానండి, స్వామివారికి మాత్రమే. తర్వాత మోసంబి చూసామండి, మోసంబిని తీసుకున్నాను. తర్వాత ప్రోమోగ్రానైట్ తీసుకున్నాను. తర్వాత వచ్చి గోవా తీసుకున్నానండి. గోవా తర్వాత సీతాఫలం తీసుకున్నాను. దాని తర్వాత వచ్చి మా హస్బెండ్ని వీడియో తీయమన్నాను. వీడియో తీయమంటే మా హస్బెండ్ వచ్చి అంతా తీసేశారండి. అక్కడున్న వెజిటేబుల్స్, దాని తర్వాత అక్కడ ఏమున్నాయో అవన్నీ కలిపి తీసేశారండి. ఇప్పుడు నేను కార్న్ తీసుకుంటున్నాను. స్వామివారికి కార్న్ కూడా పెట్టాలి కదండి, అందుకని కార్న్ తీసుకున్నాను. చూడండి, మా హస్బెండ్ క్యాబేజ్, క్యాప్సికమ్, ఇంకా అక్కడ ఉండేవన్నీ తీసేశారండి. తన ఇష్టం వచ్చిందంతా తీసేసుకుంటా వెళ్ళిపోయాడు. ఆ ఫ్రూట్ షాప్ పక్కనే అండి ఇలా బొమ్మలు పెట్టున్నారు. చాలా అందంగా ఉన్నాయని ఈ బొమ్మల్ని నేను షూట్ చేశానండి. చూడండి, మీకు చెక్క బొమ్మలు అంటారు కదా, ఆ విధంగా వినాయకుడిని చూడండి ఎంత అందంగా పెట్టున్నారో. తర్వాత హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ అన్నీ పెట్టున్నారండి ఇక్కడ. చాలా బాగున్నాయండి. తర్వాత ఇటు సైడ్కి వస్తే బుట్ట బొమ్మ అంటారు కదా, బుట్ట బొమ్మల్లాగా ఇలా టచ్ చేస్తే షేక్ అవుతూ ఉంటుంది. అలాంటి బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి, అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. నేను అక్కడ ఆమెను అడిగి మరీ ఇది వీడియో షూట్ చేశానండి. చూడండి, కార్స్ అవన్నీ ఉన్నాయి, పెన్సిల్స్, అరేజర్స్ అన్నీ చెక్కలతో అండి. చాలా బాగున్నాయండి. తరువాత నేను పసుపుతో గణేశుడిని చేశానండి.
నైట్ ట్రై చేశానండి. ఇది ఎలా వస్తుందో తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఇలాంటివి ట్రై చేయలేదు. కానీ ఈసారి అయితే కరోనా టైంలో బయటికెళ్ళి కొనుక్కోవడం ఎందుకని ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. కానీ ఫైనల్గా ఎలా వచ్చిందో మీరే చెప్పాలండి. నేనైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మా హస్బెండ్ని అడిగాను, బాగొచ్చింది అని చెప్పారు. ఆ విగ్రహంకే మేము పూజ చేసామండి. చూడండి, ఫస్ట్ నేను బాడీ పార్ట్ని ఫిక్స్ చేశాను. తర్వాత వచ్చి హెడ్ పెడుతున్నాను అనమాట. హెడ్ పెట్టి వాటర్ తోటే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది అనమాట. అందుకని బాడీని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. తర్వాత హ్యాండ్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నవి అలా పొడుగ్గా చేశానండి. తర్వాత లెగ్స్ ప్రిపేర్ చేసుకొని హ్యాండ్తో అలా ఒత్తుకొని చూడండి ఆ విధంగా ఫిక్స్ చేసేసాను. తర్వాత వచ్చి ఇంకో లెగ్ ఉంటుంది కదా, ఇంకో లెగ్ని కూడా ఆ విధంగా చేసుకొని ఫిక్స్ చేసేసానండి. ఇది నేను ఫుల్గా చూపించడం లేదండి, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కదా, అందుకే నేను ఈ వీడియో షూట్ చేయలేదండి. ఊరికే జస్ట్ అలా నేను చేశానని చూపిస్తున్నాను. తర్వాత తొండం పెట్టేశానండి. తర్వాత వచ్చి చెవుల్ని పెడుతున్నాను. చెవులు పెట్టిన తర్వాతే మా హస్బెండ్ చెప్పారు ఓకే కరెక్ట్గా వచ్చింది అని. అప్పటి వరకు మా హస్బెండ్ కరెక్ట్గా రాలేదని చెప్పారు. చూడండి చెవులు కూడా కరెక్ట్గా రాలేదు, నేను అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి ఫైనల్గా ఇదండి మా గణేశుడు లుక్. అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కిరీటం పెడుతున్నానండి. కిరీటం పెట్టిన తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి. ఇదేనండి మా గణేశుడు. చూడండి ఎంత బాగున్నాడో. ఒకసారి ఫోటో తీసామండి, ఆ ఫోటోని పెట్టాడు. తర్వాత చూడండి ఇది సాటర్డే మార్నింగ్ అండి. మార్నింగ్ లేచి గడపకంతా పసుపు కుంకుమ పెట్టుకొని పూలతో అలంకరించుకున్నానండి. రోజా పూలు, చామంతి పూలు తీసుకొచ్చామండి నిన్న వెళ్ళినప్పుడు. ఆ పూలతో ఈ విధంగా మేము అలంకరించుకున్నాం. ఇక్కడ ముగ్గు స్టిక్కర్ వేసేసి ఉంటామండి, ఎందుకంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు ముగ్గు ఎవ్వరు వేయరు కదండి, అందుకని స్టిక్కర్ వేసాం. చూడండి గణేశుడిని ఇలా పీఠం మీద పెట్టి ముగ్గు వేసి బియ్యం, పసుపు, కుంకుమ వేసి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టాము. దాని తర్వాత పూలతో అలంకరించామండి. తర్వాత చూడండి నేనైతే అంబ్రెల్లా చేయలేదండి, మేము కొనుక్కొని వచ్చాము. అంబ్రెల్లాని కొనుక్కొని వచ్చి ఇలా పెట్టానండి. గణేశుడి కన్నా అంబ్రెల్లా కొంచెం పెద్దదైపోయింది. ఆ తర్వాత నేను పూజ స్టార్ట్ చేశామండి. మా పూజ గది వచ్చి 3rd బెడ్రూమ్లో ఉంటుందండి. యాక్చువల్గా గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్ మేము ఎవరం యూజ్ చేయమండి. ఎప్పుడైనా బట్టలు అవన్నీ ఉతికిన బట్టలు వేసేస్తామండి దాంట్లో, ఫోల్డ్ చేసుకోకపోతే. కాబట్టి పూజ అనేది కింద పెట్టి చేస్తున్నామండి మేము. నేను ఇలాగా గణేశుడిని అలంకరించుకున్నాను. ఈసారి అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి, నేనే గణేశుడిని చేశానని. దాని తర్వాత చూడండి అన్ని నైవేద్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాం. మా మదర్ వచ్చి వడలు, పాయసం, కుడుములు అన్నీ చేసేసారండి. పులిహార కూడా చేసేసారు. అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశానండి. దాని తర్వాత నిన్న తీసుకొచ్చాం కదండి ఫ్రూట్స్, అవన్నీ బాగా కడిగేసి దేవుడి దగ్గర పెట్టేశామండి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన యాలక్కాయల్ని, తర్వాత అరటిపళ్ళు, దాని తర్వాత ఆకు వక్క అవి కూడా తీసుకొచ్చి స్వామివారికి పెట్టేశామండి. చూడండి అన్నీ నేను సర్దుతున్నానండి. మా హస్బెండ్ అయితే పైనున్న పూజ గదిని కూడా చూపిస్తాను అని చెప్పి ఈ విధంగా తీశారండి వీడియోనైతే. ఈ విధంగా ఉంటుందండి మా పూజ గది, సపరేట్ కబోర్డ్ ఉంటుందన్నమాట. చూడండి నేను అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను. దాని తర్వాత అదిగోండి సీతాఫలాలు మర్చిపోయాను, సీతాఫలాలను తీసుకొచ్చి కార్న్ని అటు సైడు ఇటు సైడు పెట్టానండి స్వామివారికి. మేము పీఠం అదంతా పెట్టలేదండి, మాది చిన్న పూజ గది అయ్యేసరికి మండపం అదంతా కట్టలేమండి, చాలా ఇరుకైపోతుంది. అందుకని మేము మండపం ఏమీ పెట్టలేదండి, ఈ విధంగానే అలంకరించుకున్నాము. చూడండి అన్నీ పెట్టేశానండి. ఇక మా పాప పాట పాడుతుందండి. పాట పాడుతూ ఉంటే నేనైతే పూజన చేసుకున్నానండి. స్వామివారికి పూలు,
దాని తర్వాత అక్షంతలు వేస్తూ పూజ అయితే చేసుకున్నామండి అందరం. మా హస్బెండ్ చూడండి అన్ని దగ్గర నుంచి ఫోటో తీస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అన్నం అవి కూడా పెడతామండి మేము. అన్నం, సాంబారు, పప్పు, దాని తర్వాత మంచినీళ్ళు అన్నీ పెడతామండి మేము స్వామివారికి. చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు గణపతి పూజని? బాగా చేసుకున్నారా? తర్వాత చూడండి టెంకాయ కొట్టానండి. టెంకాయ కొట్టేసి ఆ నీళ్ళంతా ఏమైందంటే చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయండి టెంకాయలో. అదంతా వచ్చి నా చీర మీద పడిపోయిందనమాట. అక్కడంతా బాగా తడైపోయింది. టెంకాయని కొట్టి స్వామివారికి అటు ఇటు పెడుతున్నానండి. అడ్జస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్న గది కదండి, పెట్టడం చాలా కష్టమైపోయింది ఇవన్నీ పెట్టి. దాని తర్వాత టెంకాయకి మేము కుంకుమ పెడతామండి, అది పెడుతూ ఉన్నాను. కుంకుమ తీసుకొని రెండు సైడ్లు పెడతామండి. పెట్టిన తర్వాత దండం పెట్టుకొని ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నానండి స్వామివారికి. మా పాప గంట కొడతాననింది, అందుకే తనకి ఇచ్చానమాట. ఫైనల్గా హారతి ఇచ్చేసి మా పూజని ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి పైన కూడా ఇస్తున్నానండి హారతి అనేది, ఎందుకంటే కింద పూజ చేశాను, పైన అయితే హారతి ఇవ్వలేదు. ఫస్ట్ మా మదర్ చెప్పారు పైన కూడా ఇవ్వని. హారతి ఇచ్చేసి చూడండి స్వామివారికి ఈ విధంగా చూపించేశాను. అందరికీ చూపించేసి నేను కూడా కళ్ళకద్దుకునేసి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. गणनायकाय गणदैवताय गणदक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीक्षाय गुणाधीताय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि आहा। చూసారు కదండి వీడియోని. మీకు అందరికీ నచ్చినట్లయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.